దసరా రోజు సాయంత్రం అందరూ జమ్మి చెట్టు దగ్గరికి పోతారు. కానీ నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జమ్మి చెట్టు దగ్గరికే పోలేదు. చిన్నప్పుడు పోతామని నేను మా చెల్లె తమ్ముడు మస్తు ఏడ్చేటోళ్ళము. కానీ మా నాన్న అమ్మ అక్కడికి బాగా దాగత్తారు, కొట్లాటలు లొల్లులు అవుతాయి, పోవద్దు అని ప్రతి దసరాకి చెప్పేటోళ్ళు. అదే భయం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. పోయేటోళ్ళు పోయినాక దుర్గామాత దగ్గరికి వచ్చి అందరు ఆడోళ్ళు డాన్సులు ఆటలు అయ్యేసరికి జమ్మాకుని తీసుకొని పోయిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి జమ్మాకును పంచుకుంటారు. ఇదంతా నా పాత దసరా వీడియోలలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే అవి చూడుర్రి, లేకపోతే ఈ ఇయర్ దసరాది లాంగ్ వీడియో అప్లోడ్ చేసినాక చూడుర్రి. మా ఊర్లో దసరా మస్తు మంచిగా జరుగుతుంది. ఇంకా కూడా నాకు గొంతు సెట్ కాలేదు. లాంగ్ వీడియోస్ పెట్టాలంటే నాకు గొంతు మంచిగా అయినాకనే పెడతా, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే వీడియోస్ కాబట్టి మంచి వాయిస్ వచ్చినాకనే పెడతా. ఈసారి మస్తు తక్కువ మందికి నేను జమ్మాకుని పెట్టిన. ఎక్కువ ప్రతి సంవత్సరం పెట్టే వాళ్ళందరికైతే నేను పెట్టలేకపోయినా, మళ్ళీ కొంతమంది నాకు పెట్టినా కూడా అందరికి నేను వీడియోస్ అయితే తీయలేకపోయినా. ఎందుకంటే ఈ జ్వరంతో నాకు ఓపిక లేక కొంతమందికి పెట్టినా, నాకు పెట్టిన వాళ్ళకి తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళకే పెట్టినా, ఇంటికి వచ్చిన వాళ్ళదే తీసుకున్నా. కానీ మస్తు మందిని అయితే ఈసారి దసరాకి జమ్మాకుని పెట్టలేదు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు. ఇది మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ ఉండే దసరా రోజు. ఇవాళ వీడియో లేట్ ఎందుకు అప్లోడ్ అయిందంటే నిన్న దుర్గామాత నిమజ్జనం అయింది కదా, రాత్రి బాగా దుంకి పడుకునేసరికి 1:30 అయింది. పొద్దున 9కి లేచి స్నానాలు చేసి బట్టలు ముల్లెలు మూటలు చదురుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి మధ్యాహ్నం వచ్చిన. నైట్ నిమజ్జనం దగ్గర బాగా డాన్స్లు వేసి వీడియో కూడా ఎడిట్ చేయలే. ఇప్పుడు వచ్చినాక ఎడిట్ చేసి పెట్టేసరికి ఇంత లేట్ అయింది. మీ ఊర్లో దుర్గామాత నిమజ్జనం జరిగిందా? బాగా డాన్స్ చేసిర్రా? కామెంట్ చేసి చెప్పుర్రి.